నా కాపురాన్ని మీరే నిలబెట్టిరు మేడం. గన్నుకు మేము మీకు కలకాలం రుణపడి ఉంటాం. సరే, మారిపోతే మంచిదే కదా. అయినా తనకిక కౌన్సిలింగ్ అవసరం లేదనుకుంటా కదా. మరెందుకు వచ్చారు? మా బిడ్డ కోసం వచ్చినాం మేడం. దాన్ని చూసిన కాడి నుంచి నా మనసులో ఉండలేదు. ఎప్పుడెప్పుడు దాన్ని చూద్దామా, ముద్దాడదామా అని నా మనసు ఆరాట పడుతోంది. అందుకే నేను నా పెరిమిటి గీదేనో మీ ఇంటికాడికి పోయినాం. కానీ వాళ్ళు మమ్మల్ని బెదిరించి తరిమేసిండ్రు. ఏంటి, మీరు స్వీటీ కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళారా? అవు మేడం, మా బిడ్డను చూడకుండా మేము ఉండలేకపోతున్నాం మేడం. ఏంటక్క, వాళ్ళేమో బిడ్డ అంటున్నారు, నువ్వేమో స్వీటీ అంటున్నావేంటి? నీకు విషయం తెలియదు కదా, వీళ్ళు స్వీటీ కన్న వాళ్ళని ఇంటికొచ్చారు. లేదు, స్వీటీ మీ బిడ్డ కాదు. మీరు డబ్బు కోసం అలా అంటున్నారు అంతే. గదేం లేదు మేడం, నిజంగా స్వీటీ మా బిడ్డే. అసలు మీరే స్వీటీ కన్నవాళ్ళని నమ్మకం ఏంటి? గట్ల అనుకుని మేడం. అయినా స్వీటీ మా బిడ్డ కాదని మీరు అనుకుంటే గా సారు పైసలు పట్టుకొని మా కాడికి ఎందుకు వస్తారు? గవి తీసుకొని బిడ్డ నిడిసేయమని మాతో ఎందుకు చెప్తారు? ఏమంటున్నారు మీరు? డబ్బులు తీసుకున్నావడమేంటి? ఇది మరో అబద్ధమా? లే మేడం, గా ధనుంజయ్ సారు 10 లక్షలు పట్టుకొని వచ్చిండు. గా సొమ్ము మేము ముట్టుకోలే, మాకు మా బిడ్డే కావాలని తెగేసి చెప్పినాం. మా బిడ్డని మాకు ఇచ్చేయరు మేడం. ఇవ్వను. గది కాదు మేడం. అరే, చెప్తే అర్థం కాదా మీకు? అసలు స్వీటీని మీకిచ్చే సమస్య లేదు. మీరింకా ఎక్కువ మాట్లాడితే ఇంటికెళ్ళి న్యూసెన్స్ చేసినందుకు నేను మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. గదేంది మేడం గట్లంటారు? మీరు పేదోళ్ళకి న్యాయం చేస్తారు కదా మేడం, గసంటిది మాకు అన్యాయం చేస్తారా? నన్ను మనిషిగా మార్చి నా పెండ్లానికి ఇచ్చినట్టు నా బిడ్డను కూడా మీరే ఇచ్చేయరు మేడం. గది సంతోషంగా ఉంటుంది. చెప్తే అర్థం కాదా మీకు? స్వీటీ మీ బిడ్డ కాదు. ఏ రోజైతే చట్ట ప్రకారం మా అక్క బావ దత్తత తీసుకున్నారో అప్పటినుంచి ఆ బిడ్డ వాళ్ళ బిడ్డే. ఇప్పుడు బిడ్డని మీకివ్వడానికి చట్టం ఒప్పుకోదు. నేనిద్దామనుకున్నా నాకే కాదు, ఎవ్వరికీ ఆ రైట్స్ లేవు. గవన్నీ మాకు తెలియదు మేడం. మా బిడ్డని మాకు మీరే అప్పచెప్పాలి. మేము దానికి ఏ కష్టం రాకుండా సాగుతాం. నోరు మొయ్యండి. నీ మొగుడు డబ్బు కోసం పురిట్లో ఉన్న బిడ్డని అమ్మేయడానికి ఎత్తికెళ్లాడని మీరే కదా చెప్పింది. అలాంటి వాడి చేతిలో బిడ్డని పెట్టమంటారా? నెవర్. అది అస్సలు జరగదు. గట్లనొద్దు మేడం, మా బిడ్డ మాకు కావాలి. ఇవ్వనని చెప్తున్నాను కదా, ఎందుకు గొడవ చేస్తారు?
ఉన్న 2 బిడ్డల్ని బాగా చూసుకోండి. అంతేకాని మళ్ళీ ఇంకోసారి బిడ్డ కావాలని వస్తే ఖచ్చితంగా నేను మీ మీద కేసు పెడతాను. జాగ్రత్త. అంటే మా బిడ్డను మాకు ఇయ్యమని అడగడం తప్పా మేడం? చట్టం గదే చెప్తుందా? అసలు మా స్వీటీనే మీ బిడ్డ అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ ఇంట్లో ఉన్న గా మృణాల్ని మేడం చెప్పింది. ఏంటి? అవును మేడం, మా ఇంటికాడికి వచ్చి మరీ చెప్పింది. గందుకే మేము వచ్చినాం. ఎవరు చెప్పినా సరే స్వీటీని మాత్రం మీకు అప్పగించేదే లేదు. వెళ్ళండి. పోదాం పావే, ఎట్లీయరో నేను చూస్తా. నడు. అంటే ఇదంతా చేసింది మృణాలిని మేడమా? ఇప్పుడు ఏం చేస్తావక్క? కమలా, ఇవెక్కడికి తీసుకెళ్తున్నావు? పిల్లలకేనా? అంటే స్వీటీకి ఒంట్లో బాలేదు కదండి. ఏంటి కమలా నువ్వు? ఇంట్లో ఇంత జరుగుతున్నా కూడా నువ్వు మారవా? అది కాదండి. ఏది కాదు కమలా? ఏది కాదు? చూసావు కదా మా నాన్న నన్ను ఎలా నిలదీశాడో. అందరూ ఏమన్నారు? నేను మా నాన్న ప్రశాంతంగా ఉండాలని ఆ రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అది అర్థం చేసుకోకుండా తలో మాట అన్నారు. మా నాన్న అయితే ఫస్ట్ టైం నా తల కొట్టేసినట్టు మాట్లాడారు. ఆయనకు ఒక్క మాట కూడా చెప్పలేదని చాలా బాధపడిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఆయన వద్దన్న పని చేస్తే ఇంకా సీరియస్ అవుతారు. ఎందుకు నీకు ఇవన్నీ చెవికెక్కడం లేదు? అయినా ప్రత్యేకంగా నువ్వే పిల్లలకి టిఫిన్లు పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పని మనిషితో పంపించినా సరిపోతుంది. లేదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిల్లలకి నాకు మధ్య అడ్డుగోడలేవి పెట్టొద్దని. అంటే ఏంటి కమలా? పిల్లల విషయంలో నువ్వేం చేస్తున్నా కూడా చూస్తూ ఉండాలా? మరి మా నాన్నకు నేనేం సమాధానం చెప్పాలి? అదంతా నాకు తెలీదండి. స్వీటీకి జ్వరంగా ఉంది, తను చాలా నీరసంగా ఉంది. తనకి పాలు నేనే దగ్గరుండి తాగిస్తాను. అప్పుడే నా మనసు కొంచెం కుదుట పడుతుంది. అంతేకాని ఒకరి పంతాల కోసం నా మనసును నేను చంపుకోలేను. మీ నాన్నగారికి మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం. అంతేకాని నేను వెళ్లకుండా మాత్రం ఉండలేను. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోవేంటి? ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లలు అంటావే కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించవా? నువ్వు నా భార్య మాత్రమే కాదు కమలా, ఈ ఇంటి పెద్ద కోడలివి కూడా. ఈ ఇంటి పరువు ప్రతిష్టలతో పాటు ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం కూడా నీ బాధ్యతే. పారిజాతం, పారిజాతం, నీ బాధ్యతలు పక్కన పెట్టి నీకు నచ్చినట్లే ఉంటే ఈ ఇంట్లో చాలా గొడవలు అవుతాయి. నీతో పాటు నన్ను కూడా నిందిస్తారు. అది నీకు ఓకేనా? పారిజాతం, అయ్యా, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవా? స్వీటీకి బాలేదంట, ఇవి తీసుకెళ్ళివో. సరేనయ్యా. వద్దు, నేనే వెళ్తాను. కమలా, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు వెళ్ళవు. అసలే మా నాన్న ఆరోగ్యం బాలేదు. ఈ టైంలో ఆయన ఇంకా బాధ పెట్టాలని చూడొద్దు. ఈ ప్రపంచంలో నాకు మా నాన్న తర్వాతే ఏదైనా. ఆయనకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను. ఏమండి? అవి తనకివ్వు.
ఇవ్వు కమలా. అది కాదండి, వెళ్ళు. నేను ఒకసారి నువ్వు నాతో రా కమలా. అది కాదండి. రా, నా మాట విను. చూడు ఎలా పరిగెడుతున్నాడో చూడు. స్వీటీ, పిన్ని చెప్పిన టైం అయింది. ఇప్పుడు నువ్వు సిరప్ వేసుకోవాలి కదా. అవును, నువ్వు బానే గుర్తుపెట్టుకున్నావు వంశీ. మరేమనుకుంటున్నావు మీ తమ్ముడంటే? రాఖీ కట్టావు కదా, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇలా ఇవ్వరా, నేను పోస్తాను. ఏం పర్వాలేదు, నేనే పోస్తాను. నేను పోసుకుంటా. నేను పోస్తున్నాను కదా. అక్క తాగు. నేను తాగుతాను. అదేం కుదరదు, నేనే తాగిస్తాను. వెరీ గుడ్. అమ్మా స్వీటీ, నీకోసం పాలు బ్రెడ్ తీసుకొచ్చాను, తినమ్మా. పర్లేదు ఆంటీ, నేను తర్వాత తింటాను. అక్కడ పెట్టండి. ఇటు ఇవ్వండి, అక్కకి నేను తినిపిస్తాను. అది కాదు బాబు, నేను తినిపిస్తాను. నాకు తినిపించడం వచ్చు, మీరు వెళ్ళండి, నేను తినిపిస్తాను. తినక్క. కొత్తగా వచ్చినప్పుడు తినడమే రాదన్నోడివి, ఎంత ఎదిగిపోయావురా. నేను తింటాను వంశీ, నువ్వెందుకు తినిపించడం? లేదక్క, నేనే తినిపిస్తాను. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని పిన్ని చెప్పింది కదా, అందుకే కదా నన్ను స్కూల్ కూడా పంపించలేదు. అవును వంశీ. సరే తినక్క. అక్క, నాకేమన్నా ఫీవరా? నీకు కదా ఫీవరు, నువ్వు తిను. మా బిడ్డ కోసం వచ్చిన మేడం. ఎవరు చెప్పినా సరే స్వీటీని మాత్రం మీకు అప్పగించేదే లేదు. వాళ్లే కాదు, ఈ ప్రపంచమంతా ఏకమైనా సరే నేను మాత్రం మిమ్మల్ని విడదీయను. మీ ఇద్దరి కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా ఎదురిస్తాను. అయిపోయింది. వెరీ గుడ్ గర్ల్. పిన్ని, నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను స్వీటీ. పిన్ని, నువ్వు చెప్పినట్టే అక్కకి టైంకి సిరప్ ఇచ్చాను, బ్రెడ్ కూడా తినిపించాను. వెరీ గుడ్. మీరిద్దరూ జీవితాంతం ఇలాగే ఉండాలి, ప్రేమగా ఉండాలి. మీరెప్పుడు గొడవ పడకూడదు, ప్రతిదీ అర్థం చేసుకుంటూ సర్దుకుపోవాలి, సరేనా? అలాగే పిన్ని. ఓకే పిన్ని. చూడు వంశీ, నేను లేనప్పుడు అక్కని నువ్వే చూసుకున్నావు కదా. అవును, బాగా చూసుకున్నాను. నిజమే పిన్ని, వాళ్ళు మళ్ళీ నా కోసం ఇంటికొచ్చారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను, కానీ వంశీనే ఏం కాదని నాకు సపోర్ట్ గా ఉన్నాడు. వంశీ, నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అక్కని ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి, సరేనా? అలాగే పిన్ని. పిన్ని, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ పిన్ని, నువ్వు అలా అనకు. నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి. అవును పిన్ని, ఎక్కడున్నా మనందరం కలిసే ఉండాలి.
మనం కలిసే ఉందాం, ఎప్పటికీ కలిసే ఉందాం. సారు, దండాలు సారు. హే, ఏంటి సరాసరి లోపలికి వచ్చేసారంటయ్యా? మృణాలిని మేడంని కలవాలి సారు. ఇక్కడికి పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు, మీలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. పెద్ద పెద్దోళ్ళు అంటే? విఐపీలు, వివిఐపీలు. అవన్నీ నీకు తెలియదులే. అంటే మేం కూడా ఆళ్ళ లెక్కనే మనుషులం కదయ్యా. నీకు చెప్పినా అర్థం కాదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. ఇప్పుడు మిమ్మల్ని మా మేడం చూశారంటే నా ఉద్యోగం పోతుంది. త్వరగా వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. గట్ల అనకండి అయ్యా, మా గోడు మేడంకి చెప్పుకోనికి వచ్చినాం. ఓ 5 నిమిషాలు మేడంతో మాట్లాడిపోతాం. అబ్బా అయ్యా, గదిగో మేడం వచ్చిర్రు. చూడండి మేడం, ఎలామంటే వెళ్ళట్లేదు. నమస్తే మేడం. ఏంటి ఇంటికి వచ్చిందే కాకుండా ఆఫీస్ కూడా వచ్చారా? తప్పలేదు మేడం. మీరు చాలా గొప్పోళ్ళు మేడం. జరా మా మొర ఆలకించండి. మీరు గా దినం చెప్తేనే కదా మా బిడ్డ జాడ మాకు తెలిసింది. గా తర్వాత మేము దాన్ని కళ్ళారా చూసుకున్నాం. చూశారు కదా, ఇక వెళ్ళండి. గది కాదు మేడం, ఎట్లయినా మీరే మా బిడ్డను మాకు ఇప్పించుర్రి. ఆ రోజు మీ పాప ఎక్కడుందో చెప్పాను గాని మీకు అప్పగిస్తాను అని చెప్పలేదు కదా. అవు నిజమే, కానీ మీరు తలుచుకుంటే అవుతుంది మేడం గారు. మేడం గారు, మేము ఝాన్సీ మేడం కాడికి కూడా పోయినాం మా బిడ్డని మాకు ఇచ్చేయమని. కాళ్ళ ఏళ్ల పడ్డా కూడా కరగలే. అసలు బిడ్డని ఈడిసేదేలే అంటుండ్రు. గందుకే మీ కాడికి వచ్చినాం. చచ్చిపోయిందనుకున్న బిడ్డ బతికే ఉందని మీరు మంచి మాట చెప్పిండ్రు. గదే మంచి మనసుతో మా బిడ్డని మాకు ఇప్పించండి మేడం. మీకు పుణ్యం ఉంటది. ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాము. మేడం, మాకు పైసలొద్దు, మా బిడ్డను మాకు ఇస్తే చాలు మేడం. మళ్ళీ మీ ఇంటికి మేము రాం. మా బిడ్డను కూడా తోలం, మాకాన్నే ఉంచుకుంటాం. సరే, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ మా అన్నయ్య కొడుకు కోడలు లీగల్ గా స్వీటీని దత్తత తీసుకున్నారు. అందుకే తన మీద మీకన్నా వాళ్ళకే ఎక్కువ రైట్స్ ఉంటాయి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ మా అన్నయ్య కొడుకు కోడలు లీగల్ గా స్వీటీని దత్తత తీసుకున్నారు. అందుకే తన మీద మీకన్నా వాళ్ళకే ఎక్కువ రైట్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే స్వీటీ మీ బిడ్డ కానట్టే లెక్క. అది కాదు మేడం, మీరు ఏ కేసునైనా ఇట్టే తేల్చేస్తారట. కసువంటిది ఇది తెంపలేరా? అన్ని కేసులు వేరు, ఇది వేరు. పాప విషయంలో నేనే కాదు, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అనవసరంగా మా ఇంటి చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరక్కండి. లేదు మేడం, మాకు మా బిడ్డ కావాలి. చట్టం ఒప్పుకోదు రాజయ్య. అంటే చట్టం చెప్పినట్టు వినాలనా మేడం? అవును, చట్టాన్ని కాదని మనమేమీ చేయలేము. అయితే ఈ బంధాలు బంధుత్వాలకు విలువ లేదా? ప్రాణమున్న మనిషి కంటే పేపర్ ముక్కకే విలువ ఉందా మేడం? నేను మీలా చదువుకోలేదు, ఏలుముద్రగాణ్ణి. నాకు తెలిసి అందరు మంచిగా ఉండాలనే చట్టాలు పుట్టినాయి. అంతేగాని
గిట్ల కన్నోళ్ళకే బిడ్డను దూరం చేయాలని కాదు. అసలు చట్టంలో గా ముచ్చట ఉందో లేదో మీరే కావాలని కిసువంటి ముచ్చట్లు చెప్తుర్రేమో ఎవరికి తెలుసు. రాజయ్య, తప్పైంది మేడం. ఏదో బిడ్డ దక్కాలన్న ఆవేశంతో నోటికొచ్చింది అన్నాను. పొరపాటు అయిపోయింది మేడం, క్షమించురు మేడం. మీ కాళ్ళు మొక్కుతాం మేడం. మా బిడ్డ లేకపోతే మేము బతకలేం మేడం. దానికోసం తినాము ఎడవలేకపోతున్నాం. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం? చేతులారా నువ్వే నీ బిడ్డని దూరం చేసుకున్నావు కదా. పురిట్లో ఉన్న బిడ్డను ఎత్తుకుపోయినప్పుడు ఈ ఏడుపంతా ఏమైంది? గప్పుడు నా బుద్ధి గడ్డి తిని గట్ల చేసినా మేడం. అసలు గప్పుడు పెండ్లాం పిల్లల మీద సోయేలే. పోనీ నువ్వైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. బిడ్డ కనిపించకుండా పోయిన తర్వాతైనా వెతికి పట్టుకోవాలి కదా. గప్పుడు నేను సోయలో లేను మేడం. బిడ్డనెత్తుకుపోయిందని తెలిసి నేను కోమలోకి పోయి 6 మాసాల తర్వాత కళ్ళు తెరిచినానంట. మేడము, మా బిడ్డని మాకిప్పిస్తారా? నాకు ఎప్పుడు నీతో శత్రుత్వం ఉంటుంది, యుద్ధము ఉంటుంది. నువ్వు చెప్పిన టైంలో పని పూర్తి చేస్తే నీ లైఫ్ సెట్ అయి పొడుస్తుంది. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండు. ఝాన్సీ, ఒకవేళ స్వీటీ ఫ్యూచర్లో లాయర్ అయితే నీకు గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది.